ఆ కోటకు నేనే రాజు నేనే మంత్రి అనేలా వ్యవహరించారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అనే దానికి క్లియర్ కట్గా ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఎంతటి వారైనా సరే ఒక సమయంలో తాము చేసిన వాటికి మూల్యం చెల్లించక తప్పదని ఈయన విషయంలో కూడా రుజువైపోయింది. తనదైన శైలిలో అరాచక పాలన చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. వైసీపీ కీలక నేతల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. మాచర్ల నియోజకవర్గంలో 4 సార్లు విజయం సాధించి బలమైన పేరొందిన పీఆర్కేకి ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు అదే సమయంలో మరో 3 ఘర్షణలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కోర్టులో విచారణ జరగటంతో ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మహిళపై జరిగిన దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరయ్యింది. అయితే పాల్వాయి గేట్లో జరిగిన ఘర్షణలు, శేషగిరిరావుపై జరిగిన దాడి, సిఐపై దాడి కేసుల్లో మాత్రం ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు తరలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడకముందు వైసీపీ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పల్నాడు రాజకీయాల్లో ఎదురులేని నేత. పోలీస్ స్టేషన్లో సైతం ఆయన పెట్టమంటేనే కేసు, లేకుంటే లేదు అనిలా ఉంటాయని టాకుంది. తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీస్ స్టేషన్లకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఆరోపణలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చింపేసిన ఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే వారికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధ వెంకన్నపై సైతం కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు మరింత రెచ్చిపోయారు. బెదిరింపులకు పాల్పడటంతో మాచర్ల పురపాలికతో పాటు కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులన్నీ వైసీపీకే ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తీవ్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గంలో చీమ చిటుక్కుమనాలన్నా, కనీసం ఒక షాప్ తెరవాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ట్రాక్టర్ ఇసుక వెళ్లాలన్నా కూడా అంతా పీఆర్కే, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి, వారి అనుచరుల ఆధ్వర్యంలో జరగాల్సిందే అని ప్రజల్లో చర్చ జరిగింది. ఒక సమయంలో మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఉండే పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఆయనకు ప్రత్యర్థిగా నిలబడటానికి ముందుకు ఎవ్వరూ వెళ్లలేకపోయారు. టీడీపీ నేతలపై దాడి చేయటం, కేసులు పెట్టటం, అడ్డొస్తే వారిని ఊరు నుంచి వెళ్లే విధంగా బెదిరింపులకు పాల్పడటం, ఇవన్నీ నియోజకవర్గంలో సహజంగా మారిపోయాయని రాజకీయ వర్గాల్లో అనేక మార్లు చర్చలు జరిగాయి. అలానే మాచర్ల నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా కూడా పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాలతో పాటు సాధారణ లిక్కర్ కూడా ప్రభుత్వ వైన్స్ నుంచి డైరెక్ట్ గా పీఆర్కేకు చెందిన బార్ షాపులకు వెళ్లేవని ఓపెన్ సీక్రెట్ అంటున్నారు నియోజకవర్గ వాసులు. ఇక బియ్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మాఫియా జరిగిందని, వారిపైన అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదనే టాకుంది. ఎవరైనా అధికారులు వారిని అడ్డుకుంటే వెంటనే పీఆర్కే నుంచి కానీ, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి నుంచి కూడా కాల్స్ వచ్చేవని నియోజకవర్గంలో అధికారులు అనేక సార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్న పరిస్థితులున్నాయి.
టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై పార్టీ కార్యాలయాలపై, కార్లపై అనేక సార్లు దాడులు జరిగాయని బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి ఎక్కడా కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు ముందుకొచ్చిన పరిస్థితులు లేవు. జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కూడా నియోజకవర్గానికొచ్చే పరిస్థితులు లేకుండా కేసులు నమోదు చేయించి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. తనను తానుగా మాచర్ల నియోజకవర్గానికి రాజుగా భావించుకుంటూ తన రాజ్యంలో తనకు ఎవరూ ఎదురు నిలవకూడదనే విధంగా పీఆర్కే పాలన సాగించేవారని చర్చ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి రావటం, పిన్నెల్లి అరెస్టు కావటంతో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి పీఆర్కేని నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఉన్న కేసులు కాకుండా మంగళగిరి పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. మరి ఆ కేసుని పోలీసులు ఎప్పుడు వెలుగులోకి తీసుకొస్తారో చూడాలి. దాంతోపాటు ప్రస్తుతానికి పిన్నెల్లిపై రౌడీ షీట్ కూడా నమోదు చేయగా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారిందని చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పీఆర్కే వైసీపీలోనే కొనసాగటం పట్ల పలువురు నాయకులు పెదవి విరుస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించక తప్పదనే మాట వైసీపీ వర్గాల్లో సైతం లోగుట్టుగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి పీఆర్కేని నియోజకవర్గంలోనే కొనసాగిస్తే వైసీపీ మరింత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయనేది అక్కడ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైనటువంటి నేతని మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించాలని వైసీపీ నేతలు జగన్ని కోరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పట్టున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గాని లేదా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కేని గాని తెరపైకి తీసుకుని రావాలని స్థానిక నేతలు అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం పరిస్థితులు మారిపోయాయని పీఆర్కే సన్నిహితులు గుసగుసలాడుతున్నారట. మరోవైపు ఈ కేసుల వ్యవహారంలో అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టవగా ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు. సోదరుడి అండతో పల్నాడులో అరాచక శక్తిగా ఎదిగిన వెంకట్రామిరెడ్డి బెదిరింపులు, సెటిల్మెంట్లు, దాడులతో నియోజకవర్గాన్ని వణికించారని చెబుతుంటారు. పేరుకు పిన్నెల్లి ఎమ్మెల్యే, కానీ నడిపేదంతా వెంకట్రామిరెడ్డి అని పలుమార్లు ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇక వెంకట్రామిరెడ్డిపై ఇటీవల రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ఎన్నికల రోజు వెంకట్రామిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు తురగ కిషోర్తో కలిసి దారుణాలకు పాల్పడినట్టు బయటపడింది. పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో ఆయనతో పాటు ఇంట్లో ఉన్న వెంకట్రామిరెడ్డి ఇంటి వెనుక నుంచి మళ్లీ చెన్నై పారిపోయినట్టు భావిస్తున్నారు. అధికారం అండతో ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అన్న అండతో మరొకరు దారుణాలకు ఒడిగట్టారు. చేసిన పాపం పండినట్టు దేవుడు రాసిన స్క్రిప్టులో పిన్నెల్లి సోదరుల పరిస్థితి తలకిందులవుతోంది. For more videos like this, subscribe Big TV channel.